వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పేదలకి వైద్య సేవలని చేరువ చేసేందుకు బస్తీ దవాఖానాలు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై హైదరాబాద్లో బ్యానర్లు. పలు చౌరస్తాల్లో ఫ్లెక్సీల కలకలం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. తెగపడిన ఎలక్ట్రికల్ లైన్ల వైర్లు, రైళ్ల రాకపోకలు బంద్. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. 3 యువతీ యువకులు దుర్మరణం. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదలకి ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు బస్తీ దవాఖానాలని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్లో బస్తీ దవాఖానాని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలపై ఆర్థిక భారం పడకుండా వారిని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని గుర్తుకు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలు నిత్యం అందుతున్నాయని అన్నారు. హైదరాబాద్ జిల్లాకి నూతనంగా 14 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య సేవలని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మా తాత ఒక డాక్టర్ దగ్గరికి పోయిండు, మా నాయన ఒక డాక్టర్ దగ్గర పోయిండు, మా అమ్మ ఒక డాక్టర్ దగ్గర పోయింది, నేను ఒక డాక్టర్. ఆయన చెయ్యి చాలా మంచిది, నేను ఆడికే పోతా అని చెప్పేసి పోతుంటారు. అట్లా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైనటువంటి అత్యాధునికమైనటువంటి వైద్యం ఇక్కడ అందినప్పుడు ఉత్తగా అనవసరంగా మనం డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి కార్యక్రమాన్ని చేయదు. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి కొన్ని లక్షలాది మందికి మన ఆరోగ్యపరమైనటువంటి మేజర్ ఆపరేషన్లన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్నాయి. ఇక్కడనే నాకు తెలిసి అంబర్పేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక 15 కోట్ల వరకు మరి మేలు జరిగింది. ఇట్లా అన్ని కార్యక్రమాలను చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. ఒకవైపున డెవలప్మెంట్ జరుగుతుంది, రెండో వైపున సంక్షేమం జరుగుతుంది, మూడో వైపున ఆరోగ్యం, ఎడ్యుకేషన్. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినాం. ఈరోజు మన బస్తీ మన బడి కింద 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్తీలలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్స్ అన్నీ మరి రెనోవేట్ చేస్తున్నాం, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మాన్యులు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు మరియు కేటీఆర్ గారు వీరందరి ప్రోత్సాహంతో ఈరోజు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మొత్తము 10 బస్తీ దవాఖానాలు తయారైనాయి. ఈరోజు 8వ బస్తీ దవాఖానా ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు సుందర్ నగర్లో చాలా బీద బస్తీ అయినా కూడా మన మంత్రివర్యులు వచ్చి ఇది బస్తీ దవాఖానా ఓపెన్ చేసి ఇక్కడ ఉండే ప్రజలకందరికీ కూడా సౌకర్యాలు కల్పించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా గోల్నాక డివిజన్లో ఇది 3వ బస్తీ దవాఖానా. ఈ 3వ బస్తీ దవాఖానా కాకుండా ఒకటి అతి బీదలు ఉండే ఒక లంకాని తులసిరామ్ నగర్ అనే లంక అనే ఉంది, అక్కడ కూడా ఇంకొక బస్తీ దవాఖానా శాంక్షన్ చేయించాలని నేను ఈ వేదికపై నుంచి మంత్రివర్యులను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రగతి భవన్ సహా పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. వివిధ ఆరోపణలతో ఆరిజన్ డైరీ నిర్వాహకులు తమకు న్యాయం చేయండి అని కోరుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గం అవినీతికి నిలయంగా మారిందని, భూ బకాసారుడు, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కమిషన్ తీసుకునే అవినీతి ఎమ్మెల్యే అంటూ దర్శనమిస్తున్నాయి. ఎమ్మెల్యే బారి నుండి నియోజకవర్గం ప్రజలని కాపాడాలంటూ ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో ఫ్లెక్సీలు కనిపించాయి. హైదరాబాద్లోని పలు చౌరస్తాల్లో కూడా ఏర్పాటైన ఈ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. కాగా ఎమ్మెల్యేలకి, ఆరిజన్ డైరీ నిర్వాహకులకి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది.
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భయంకరమైన ఈదురుగాలుల కారణంగా పార్వతీపురంలో 2 రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రికల్ లైన్లపై చెట్టు కొమ్మలు తెగిపడడంతో పట్టాలపై వైర్లు తెగిపడ్డాయి. వైర్లు తెగిన కారణంగా 2 వైపులా కొన్ని గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా స్టేషన్లోకి ప్రయాణికులని వెళ్లకుండా సిబ్బంది నిలిపివేశారు. పట్టణంలో భారీ వర్షం, ఈదురుగాలు కారణంగా అక్కడక్కడ వివిధ వైర్లపై చెట్టు కొమ్మలు తెగబడ్డాయి. పాత బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచిపోయింది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖానాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కుకట్పల్లి ఓల్డ్ నిజాంపేట్ గ్రామానికి చెందిన దివ్య 6 స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ నిమిత్తం సిబిఐటి నుండి ఖానాపూర్ వైపు టిఫిన్ చేసేందుకు కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా ఖానాపూర్ పోచమ్మ గుడి దేవాలయం వద్ద నిలిచి ఉన్న లారీని అతి వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 7గురిలో దివ్యతో పాటు మరో 2 దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో రైతులు ఆందోళన చేపట్టారు. కొన్ని గంటల పాటు వారు ఆందోళన చేయడంతో హైదరాబాద్ మెదక్ దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై బస్సులకి అడ్డంగా పడుకొని రైతులు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులని సముదాయించినా వారు ససేమిరా అంటూ భీష్మించారు. పుల్ల
మేము ఎంఆర్ఐ మేడం దగ్గరికి పోయినాం. మేడం దగ్గర పోతే మేడం మా ఊళ్ళో 2 రోజులు కొట్టుకుపోయితే మా చేతిలో ఏం లేదు. మా చేతిలో కేసీఆర్ చెప్తేనే, కేసీఆర్ నరేశ్వరరావు చెప్తేనే మేము ఒడ్డు కొంటాం, ఒడ్డు తీసుకుంటాం, మేము సమస్య చేస్తామని చెప్పి బతుకుంటే నేను 10 సార్లు నేను ఎంఆర్ఐ గారికి నా దగ్గర లేదు, నా సమస్యలో లేదు, మీరు కలెక్టర్ దగ్గర పోతారా, ఎంఆర్ఐ దగ్గర ఆర్ఎస్ దగ్గర పోతారా, కేటీఆర్ దగ్గర పోతారా, కేసీఆర్ దగ్గర మీ ఇష్టం, నాకు సంబంధం లేదని చెప్పి మా తోటి బల్ల గుద్దాన్ని మాట్లాడుతుంది ఎంఆర్ఓ మేడం. ఎందుకున్నది ప్రజలను పట్టించుకోవాలి మేడం, వెంటనే సస్పెండ్ చేయాలని మా రైతులం అందరంగా దుమ్మడిపోయిగా సస్తానికి ఈ ఎంఆర్ఓ ఆఫీసులో కూడా మేము సస్తాం పోతే ఇంతమంది సిద్ధం ఉన్నాం, సత్తాకు కూడా సిద్ధం ఉన్నాం. వాళ్ళని సాగుగా తీసుకొచ్చారు. ఈ రైతులు రాజంలో అని చెప్తారు కదా, మరి రైతు చచ్చిపోతున్నారు. ఈ అధికారులంతా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు ఇక్కడ? దయచేసి మీరు అన్నారు ఎన్ని రోజులు మా బాధ కాలం వచ్చింది మాకు. ఈ ప్రభుత్వం వస్తే, ఈ తెలంగాణ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇలా గురి తీసుకొని ప్రభుత్వం. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా ఆంధ్ర రాష్ట్ర శాసనసభ నేత, ఎంపీగా ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని బాపట్ల జిల్లా రేపల్లె పట్టణ సిపిఎం కార్యదర్శి సిహెచ్ మణిలాల్ కొనియాడారు. సుందరయ్య 38వ వర్ధంతి రేపల్లెలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ నాయకుడు వై కిషోర్ పుచ్చలపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య స్వతంత్ర సమరయోధుడిగా పోరాటాల్లో ముందుండి నడిచారని అన్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యల మీద నిర్దిష్టమైన అవగాహనతో సంఘాలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజా సంఘాల నేతలు వై కిషోర్, బి నాగరాజు, వై నవీన్, కె రమేష్, జె ధర్మరాజు, అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి ఒక మహోన్నతుని వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, అభ్యుదయవాదులకు, సామాజిక కార్యకర్తలకు ఆదర్శమైనటువంటి వాది. ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఒక మహోన్నతుని వ్యక్తిగా మనం ఆచరించడం కోసం ఆదరిస్తున్నామంటే ఆయన పుచ్చలపల్లి సుందరయ్య రామిరెడ్డి అయినప్పుడు కూడా రెడ్డి అనేటువంటిది, కులం అనేటువంటిది నా పేరు చివరి ఉండటం ద్వారా ఇది ఒక సమస్యగా ఉంటుంది ప్రజా జీవితంలో అనే దానితో పుచ్చలపల్లి సుందరయ్యగానే సుపరిచితుడిగా అందరికీ తెలుసు. ఒక నిరాడంబరమైనటువంటి జీవితాన్ని శాసనసభకు కానీ, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పార్లమెంట్కి కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు నిరాడంబరంగా ఉన్న పద్ధతులు, ఆ పద్ధతులు ఉండాలనే పద్ధతుల్లో సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళినటువంటి ఒక నిరాడంబరమైన నేత పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవితం చాలా ఆదర్శవంతమైన జీవితం. ఆయన ఏదైనా ఒక మాట చెప్పాడంటే దాన్ని ఆచరించడంలో కీలకమైనటువంటి నేతగా ఉండేటువంటి వ్యక్తి. ప్రజా జీవితంలో పనిచేస్తున్నాం, వ్యక్తిగత జీవితం ఆటంకం అయితే, పిల్లలు పుడితే ఈ వ్యక్తిగతమైన జీవితం ప్రజా జీవితానికి ఆటంకం అయితే అని చెప్పేసి ఆయన వివాహానంతరం పిల్లలు కూడా పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఒక మహోన్నతుని వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన స్వతంత్ర ఉద్యమ పోరాటంలో
పాల్గొనటము, అనేక మందిని స్ఫూర్తినివ్వటము. అమావాస్య సందర్భంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్లో వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు దేదీప్యరావు, సిఎన్ రెడ్డి, వెంగళరావు నగర్, రహ్మత్ నగర్ వర్తక సంఘం ప్రతినిధులు తాటికొండ కృష్ణమూర్తి గుప్తా, ఎం శ్యామ్ ముదిరాజ్, జి నటరాజ్ యాదవ్ తదితరులు సభ్యులు పాల్గొన్నారు. నాలుగు నెలల పసిబిడ్డ కిడ్నాప్ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసుల కథనం ప్రకారం విజయవాడ హనుమాన్పేటలో ఫుట్పాత్పై నివసిస్తున్న భార్యాభర్తలు ముద్దాని రాముడు, కోటమ్మ చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తున్నారు. రాత్రి కోటమ్మకి ఓ గుర్తు తెలియని మహిళ పరిచయం అయింది. రేషన్ కార్డు, ఇళ్ల స్థలం ఇప్పిస్తామని నమ్మబలికింది. వీటి కోసం తనతో కలిసి రావాలని కోరింది. దీంతో కోటమ్మ ఆ మహిళని నమ్మింది. హనుమాన్పేట నుంచి కోటమ్మ తన 4 నెలల బిడ్డ జాన్పాల్ను తీసుకొని ఆ మహిళతో కలిసి ఆటోలో మార్కెట్ వరకు వచ్చింది. కొండపల్లి కిలా రోడ్ సెంటర్లో వేచి ఉన్న వీరి వద్దకి బైక్పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. గుర్తు తెలియని మహిళ తన సోదరి అని దగ్గరలో పని చూసుకొని కొద్దిసేపట్లో వస్తామని, అప్పటి వరకు వేచి ఉండమని కోటమ్మకి చెప్పాడు. బాబు ఏడవకుండా తీసుకొస్తామని నమ్మబలికారు. కోటమ్మ దగ్గర ఉన్న బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, పసిబిడ్డ జనన ధృవీకరణ పత్రాలతో పాటు బిడ్డను తీసుకొని బైక్పై వెళ్లిపోయారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కోటమ్మ పరిసర ప్రాంతాల్లో వెతికింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆచూకీ లభించకపోవడంతో సాయంత్రం ఆమె భర్తతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీసులని ఆశ్రయించింది. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు పసిబిడ్డ ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేశారు. సిఐపి శ్రీను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇలాగా రోడ్డు మీద ఉంటున్నామని పిల్లలు భక్తులు చూసుకోవాలి అని చెప్పి చెప్పమంది. ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? ఎప్పుడు వచ్చింది? నైట్ 8:30కి 9. ఇంతకుముందు ఎప్పుడన్నా చూసావండి? తీసుకొచ్చి కొండపల్లి తీసుకొచ్చి ఏం చేసింది? కొండపల్లి వచ్చి చుట్టుకొని వచ్చి నన్ను అక్కడ నుంచో మీట్లో వచ్చేద్దాం అని చెప్పాడు. వచ్చేద్దాం చెప్పి మనం చూసాను. బాగా గొప్ప నచ్చుకుంటే ఆట అయినా ఏంటన్నా పిల్లనప్పుడు అంటే ఆట తీసుకుని ఇక్కడ దింపాడు. పోలీసు మీద కేసు పెట్టామని నిన్న తీసుకున్నాక వాళ్ళు తెగా ఆ బండి తెచ్చుకుని ఏముందేమో కాలేజీ చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళారు. వెళ్తే మాకు ఎక్కడ లేదమ్మా, వెళ్ళి పోలీసు కేసు పెట్టమ్మా అన్నది. స్టేషన్కి వచ్చి కేసు పెడితే ఇంక మేడం మేము అందరూ ఎత్తికాం. వెళ్ళి సార్ సీఏ గారు వాళ్ళంతా ఎత్తికారు సార్. వెళ్ళాము సార్. ఎన్నెళ్ళమ్మా బాబుకి? 4 నెలలు సార్. ఆమె విజయాల పరిచయం నీకు? కొండపల్లి పరిచయం? పరిచయం లేదు, వచ్చింది మా దగ్గరికి వచ్చింది అంతే. వచ్చి అన్నంగా ఇచ్చింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కాటప్పగారిపల్లె పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు పాలెం చిరంజీవికి గత సంవత్సరం జలకళ పథకం కింద బోర్ శాంక్షన్ అయింది. గత మే నెలలో బోర్ వేయడంతో 640 అడుగుల్లో 2 ఇంచుల నీళ్లు వచ్చాయి. తర్వాత కొద్ది నెలలకి కరెంటు సర్వీస్ కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. ఈ నెల 18న చిత్తూరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర బోర్కి సంబంధించిన మోటార్ పైపులు, కేబుల్ వైర్స్ మొత్తం ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆధ్వర్యంలో లబ్ధిదారుడికి అందజేశారు. జలకళ పథకంలో ప్రభుత్వం నుండి 8 లక్షల రూపాయలు లబ్ధి పొందినందుకు మాజీ సర్పంచ్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అందించిన ఈ సహాయం ద్వారా తనకి ఎంతో మేలు జరిగిందని, గత 25 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసినందుకు 3 ఎకరాల పొలం ఉన్నా ఇంతవరకు బోర్ వేసుకోలేకపోయిన తనకు అందించిన ఈ సహాయానికి సీఎంకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, మండల వైఎస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, నాయకులు ప్రవీణ్ రెడ్డి, కొత్తపల్లి మహేంద్ర, తుంబకుప్పం మంజు, పాల్యం చిరంజీవి, తమ్ముడు కరుణాకర్, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఒక 3 నెలలకి కరెంటు సర్వీస్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. 4 పోల్లు కూడా కరెంటు సర్వీసు ఫ్రీగా ఉచితంగా వేశారు మాకు. మిగతా బోర్కు సంబంధించినటువంటి మోటార్ కానీ, పైపులు కానీ, కేబుల్ వైర్స్ అంతా కూడా నిన్నటి రోజున 18వ తేదీ నిన్నటి రోజున పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆఫీస్ నందు మమ్మల్ని పిలిపించి నేను మా పక్క పంచాయతీ నలగంపల్లి పంచాయతీ మడుపుల్లూరు నందు రామచంద్ర విలేకరి మా ఇద్దరికి కూడా నిన్న ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వాళ్ళైతే ఏదైతే మాకు బోరు మోటార్ అవి రావాల్సి ఉన్నాయో అవంతా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి నేను ఎంతో గర్వపడుతున్నాను. నేను గత 25 సంవత్సరాలుగా కూడా పార్టీకి పనిచేస్తున్నాను. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 2006 నుంచి 2011 వరకు కూడా మా కాటాపుగారిపల్లి పంచాయతీకి సర్పంచ్గా కూడా పనిచేశాను. అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాను. ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి మరి నేను ఇంక వేయలేమేమో కోరనుకునే సమయంలో మాకు ఇంత అవకాశం కల్పించి ఇప్పించినందుకు జగన్మోహన్ రెడ్డికి మరీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారికి కూడా ప్రత్యేక అభివందనలు. మన మండల నాయకులైనటువంటి మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డికి, అలాగే వైస్ ఎంపీ శిరీష్ రెడ్డి గారికి, మన మాజీ జడ్పీ చైర్మన్ కుమారాజన్న గారికి, ప్రతి ఒక్కరు కూడా మండల నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని నేనైతే గత డిసెంబర్ 21వ తేదీన జగనన్న పుట్టినరోజన్నా కూడా ఆ రోజు కూడా బ్లడ్ డొనేషన్ చేశాను. జడ్పీ చైర్మన్ కుమారాజన్న గారికి, ప్రతి ఒక్కరు కూడా మండల నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని నేనైతే గత డిసెంబర్ 21వ తేదీన జగనన్న పుట్టినరోజన్నా కూడా ఆ రోజు కూడా బ్లడ్ డొనేషన్ చేశాను. కాబట్టి నాకు జగన్ అంటే చాలా అభిమానం, ప్రేమ. కాబట్టి మీ పార్టీకి ఇన్ని సంవత్సరాలు కృషి చేసినందుకు నాకు ఈ ఫలితం దక్కిందని కూడా మరి నాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇకపై నేను పొలంలో పైర్లు చేసుకుంటూ రాబోయే దీంట్లో కూడా పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తానని కూడా మనవి చేసుకుంటున్నాను. జన్మదినం అంటే చాలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. బెలూన్ల డెకరేషన్, కేక్ కటింగ్, దోస్తుల మజాకులు, పెద్దల ఆశీర్వాదాలు ఇలా ఎంతో సరదాగా జరుపుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ తల్లిదండ్రులు, మిత్రులు, కుటుంబ సభ్యులు శోకతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు పలుకుతూ తమను వీడి అనంత లోకాలకు వెళ్లిన కుమారునికి జన్మదిన వేడుకలు చేశారు. స్నేహితులు తమ చిరకాల మిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి సిహెచ్ సచిన్ గుండెపోటుతో మృతి చెందారు. కాగా మరుసటి రోజే సచిన్ పుట్టినరోజు కావడంతో రాత్రి 12 గంటలకి మృతి చెందిన సచిన్ చేతితో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలని కుటుంబ సభ్యులు జరిపించారు. అక్కడ ఉన్న వారందరూ సచిన్కి జన్మదిన శుభాకాంక్షలతో పాటు కంటనీరు పెట్టుకోవడం చూపర్లని విచారంలో ముంచెత్తింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదలకి వైద్య సేవలని చేరువ చేసేందుకు బస్తీ దవాఖానాలు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై హైదరాబాద్లో బ్యానర్లు. పలు చౌరస్తాల్లో ఫ్లెక్సీల కలకలం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. తెగపడిన ఎలక్ట్రికల్ లైన్ల వైర్లు, రైళ్ల రాకపోకలు బంద్. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. 3 యువతీ యువకులు దుర్మరణం.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.